సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇటు జగన్ అయితే ప్రస్తుతం జైలు వద్దకు చేరుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. సో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం జైలు వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు? వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే ప్రస్తుతం నెల్లూరు చేరుకున్నారు. ఇటు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అయితే ములాఖత్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మాజీ సీఎం జగన్ అయితే ఇటు జైలు వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేంద్ర మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ప్రసన్న, మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే జస్ట్ 15 సెకండ్స్ లోనే లోపలికి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, అదే విధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మరి కొంతమంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇద్దరిని మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. మనం ఇద్దరితో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని రెడ్డిని కూడా లోపలికి అలౌ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి యొక్క హెలిప్యాడ్ ద్వారా ఇక జైలు వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ నుంచి నేరుగా ఆయన క్యాన్వాయ్ లో మనం సెంట్రల్ జైలు వద్ద చూస్తా ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి ములాఖత్తులో 11 గంటలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ములాఖత్తుకి లోపలికి వెళ్ళినటువంటి విషయం ఉంది. అయితే ముగ్గురికి లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు. ఆ ముగ్గురు లోపలికి వెళ్ళి ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడ మనం చూస్తున్నాం భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారు. దాదాపుగా 2 ఏళ్లకు పైగా కూడా ఈ యొక్క అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి కేసులు అన్నిటి మీద కూడా దాదాపుగా 8 కేసులు బనాయించున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుల్లో ఇప్పటికీ 3 కేసుల్లో ఈ యొక్క బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 5 కేసుల్లో కూడా ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇదే జైల్లో ఆయన రిమాండ్ లో కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ యొక్క వైసీపీ నేతలు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ కేసులు బనాయించారని అనేక సార్లు కూడా ఆరోపించున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సంబంధించి ఇక నెల్లూరులో దొరికేటువంటి అరుదుగా దొరికేటువంటి ఈ యొక్క ఏదైతే క్వార్జీ ఉందో ఆ క్వార్జీకి సంబంధించి